నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం ఏపీలో ఒక విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈవెన్ నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా జగన్ అంత ఈజీగా తీసుకోవద్దు, మీరు అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు, అతన్ని అంచనా వేయడంలో ఎక్కడో పొరపడుతున్నారు, చూసుకోండి జాగ్రత్త అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అటు చూసుకుంటే సోషల్ మీడియాలో మరో వార్త, 100 కోట్లైనా ఖర్చు చేసి ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రచిస్తున్నారంటే ఒక పెద్ద ఎలిగేషన్ తీసుకురావడం జరిగింది. నిన్న అటు జనసేన ఎమ్మెల్యే పైన దాడి అంటే అఫ్ కోర్స్ ఎమ్మెల్యే బయటకు వచ్చేసి అదేదో చిల్లరగా అటు రోడ్ మీద వెళ్తుంటే రాళ్ళు విసిరేశారు, దాంట్లో నేను లేను, ఇదంటే నా పైన కక్షతో జరిగిందని అయితే నేను అనుకోవట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక వైపు కాన్వాయ్ ఆపేసి కాపులము అంటూ ఎత్తుకెత్తడం, స్టాట్యూలు చూస్తే రంగావి ఉండడం, ఇంకోటి ఉండడంతో ఈ జరిగిన అంశాలకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఏపీలో నిజంగానే ఏదైనా జరగబోతుందా? దానికి జగనే సూత్రధారి కాబోతున్నారా? దీంట్లో వాస్తవం ఉంటుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి సినీ రాజకీయ విశ్లేషకులు దశరథ్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. చాలా పెద్ద ఎలిగేషన్ ఇది నిజంగానే. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు 45 days అయిన తర్వాత ఆయన ఈ రషీద్ హత్యకు సంబంధించి ఢిల్లీ దాకా వెళ్ళడము, ఈవెన్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా స్వయంగా తక్కువ అంచనా వేయొద్దు, ఆయన పాలిటిక్స్ కు మీరు చూసుకున్న నేతలకు ఈయన చాలా డిఫరెంట్ అంటూ ఒక కామెంట్ చేయడం, వెంటనే ఒక 2 ఇన్సిడెంట్స్ జరగడము, ఏదో జరగబోతుందన్న ఇండికేషన్ ఇస్తున్నట్టు వార్తలు అయితే స్పెక్యులేట్ అవుతున్నాయి. దీనికి 100 కోట్లతోటి పెద్ద ప్లాన్ వేస్తున్నారు అన్నది మరో పెద్ద బాంబు. ఏంటి అసలు? క్రైమ్ రేట్ పెంచితే ప్రభుత్వం మీద నిందేయచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ప్రజల సమస్యల వైజ్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ప్రతిపక్ష హోదా లేదు. ఓకే, ఏదైనా సరే మోనోపోలీ, ఏకస్వామ్యంగా జరిగిపోతుంది. సో ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రజల తరఫున ఏమైనా సమస్యలు పట్టుకొని ముందుకెళ్ళాలి అంటే కుదరని పని. హత్యా రాజకీయాలు ఇదేదో బాగుంది కదా అని తీసుకున్న వెంటనే మరి అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ పాస్ అయింది. మళ్ళీ అవును కదా, కరెక్ట్, ఇదేంతా మర్చిపోయాం మనం, మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఒక పని ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు. ఏంటంటే క్రైమ్ రేట్ పెంచడం. జైల్లో మగ్గే ఖైదీలు ఉంటారు కదా, బెయిల్ మీద బయటకు వచ్చి తిరిగే వాళ్ళు, అంటే తరచూ నేరాలకు అలవాటు పడేవాళ్ళు, అంటే జైలుకి వెళ్తారు మళ్ళీ వస్తారు, వాళ్ళని తీసుకురావడం. రే బాబు, నువ్వు చిల్లర దొంగతనాలు చేస్తున్నావు, ఎంత వస్తాయి? ఎంతో కొంత బతుకు తెరువు కోసమే కదా, ఆ చిల్లర ఏదో నేనే ఇస్తా, డ్యామేజ్ చేయి. డ్యామేజ్ ఏంటి? ఎక్కడన్నా గొడవలు చేయడము, లేకపోతే అదేంటిది అమ్మాయిలు కనిపిస్తే టీజింగ్ చేయడము, లేకపోతే ఇంకేదైనా సరే వాట్ ఎవర్ గొడవలు, దొంగతనాలు, దోపిడీలు, ప్రతి పోలీస్ స్టేషన్ నిండిపోవాలి ఖైదీలతోని ఫుల్గా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చూసావా మా ప్రభుత్వ హయాంలో మేము ఇంటింటికి వాలంటీర్లను పెట్టి కాపాడుకున్నాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైమ్ రేట్ పెంచారు. అప్పుడు ఒక ఎలిగేషన్ పాస్ అయింది, వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు అమ్మాయిల మీద రేపులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు అని చెప్పారు కదా, సప్లై చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మిస్ అయిపోయారు. దానికి వాలంటీర్ల సహకారం అందించారు. దాన్ని ఇప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం అన్నమాట. ఎలా ఈ డబ్బులు బాగా ఖర్చు పెట్టి జైల్లో ఉన్న ఖైదీలని వీళ్ళే విడిపిస్తారు. మంచి తరచూ క్రైములు చేసేవారు మహామహులని, ఇది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత క్రైమ్ రేట్ పెంచి ఇంకా నీచంగా ఎంతకు దిగజారుతారంటే అమ్మాయిల జాకెట్లు కూడా చింపిస్తారు. సీరియస్లీ ఇట్లాంటి క్రైమ్ రేట్లన్నీ బాగా పెంచి చూసారా ఈ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఆమెకి ఎక్స్పీరియన్స్ లేని హోమ్ మినిస్టర్ని తెచ్చిపెట్టారు. చూడు క్రైమ్ రేట్ పెరిగింది. ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఆ డిప్యూటీ సీఎం ఆయన ఉన్నాడు, సీఎం ఈయనున్నాడు, అయినా సరే క్రైమ్ రేట్ పెరిగింది. చంద్రబాబు నాయుడు వస్తే చాలు క్రైమ్ పెరిగిపోతుంది. అప్పట్లో ఏంటో చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, కరెంట్లు పోతాయి, ఏవో చెప్పారు కదా, ఆ టైపులో చంద్రబాబు అంటే క్రైమ్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే క్రైమ్ అంటే పవన్ కళ్యాణ్, ఈ రకంగా బాగా పోర్ట్రే చేస్తే అప్పుడు జనాల్లో వీళ్ళకి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మేము 10 ఏళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నాం, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఏం అవ్వాలి, మేము తాళాలు వేసి ఎక్కడికి పోయినా సరే మా ఇంటికి వచ్చాం, ఈ ప్రభుత్వం వచ్చింది మీ ఇంట్లో దోపిడీ జరిగింది అని వాళ్ళని ఎత్తిపోయడం. లోకల్ ఈజీ, చాలా సింపుల్.
ఇప్పుడు మీ ఇంట్లోనే దోపిడీ జరిగింది, నువ్వేమో నగలు పోయి ఏడుస్తున్నావు, కార్పొరేటర్ని నేను వచ్చా, నా ఇంకొకటి మైక్ పట్టుకొని చూసారా అభం శుభం తెలియని మా ఆడపడుచు, వీళ్ళు ఎప్పటి నుంచో ఇదే కాలనీలో ఉంటారు, మేము అసలు తాళాలు కూడా సరిగ్గా వేయరు, అయినా సరే ఎప్పుడు ఇలాంటిది అవ్వలేదు, ఈ ప్రభుత్వం రాగానే దొంగలు పెరిగిపోయారు, దోపిడీలు పెరిగిపోయినాయి, ఈయన మైకులకు చెప్తా ఉంటే ఆవిడ కూడా ఆలోచన నిజమేనేమో. ఓకే, అర్థమైందా? అలా అంటే ఆల్రెడీ పోయిన బాధలో ఉన్నావు కదా, నీ మైండ్ ని ట్రాప్ చేయడం ఎంతసేపు, నీ ఏడుపును లాక్కోవడం ఎంతసేపు, నిన్ను ఓదార్చడం ఎంతసేపు. అండ్ పోతే పోనీ పర్లేదమ్మా, మేమున్నాం కదా చూసుకుంటా, ప్రజెంట్ ఎంత పోయింది, ఏమి తినడానికి ఏమైనా ఉందా, ఈ 50,000 ఉంచు, నువ్వేం టెన్షన్ తీసుకో, ఈ 50,000 ఆ 100 కోట్ల అకౌంట్లోకి నుంచి వస్తాయి. ఒక ట్రాన్స్లో ఇంకేగా దానికి ఈ 100 కోట్లు ఖర్చు పెట్టడం పోనీ. అప్పుడు జగన్ వస్తాడు వెంటనే కూర్చొని ధర్నా చేసి ఇంకేదైంది ఏంది, ఇగో బాధిత కుటుంబానికి నేను ₹1,00,000 ఇస్తున్నాను, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో దోచుకోండి, మొత్తం దోచుకోండి, అందరి దోచుకోండి, మీరు బాగుండండి అని చెప్పేసి దుమ్మెత్తి పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది జరిగేది ఓవరాల్ గా. ఇట్లా క్రైమ్ రేట్ పెంచడానికి వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ పాప స్కూల్కి వెళ్ళి రోజు వచ్చే దారిలోనే వస్తుంది, ఏదో జరగరాంది జరగద్ది. రోజు జరిగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సెక్యూరిటీ ఉండే, మా కొంచెం కాలనీలో ఎదురవగానే మా వాలంటీర్లు ఎవరో ఒకరు ఉండి పాప పాద ఇంటికి నేను రానా, నువ్వు వెళ్తావా జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో అమ్మాయికి ఏదో అఘాయిత్యం జరిగింది, ఈ ప్రభుత్వం ఇలా చేసింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా అయ్యింది, దోపిడీలు, దొంగతనాలు, క్రైమ్లు, మర్డర్లు, వాట్ ఎవర్ A to Z పెట్టి. ఇంకా ఇప్పుడు మళ్ళీ శవ రాజకీయాలు, ఒక మనిషి 2 కొట్టుకు చేస్తే వాళ్ళ వెనకాల పార్టీలు పురమాయిస్తున్నారు. ఏమైంది, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాడేదో పొడిచాడంట, ఆ పొడిచినోడు ఎవడో తెలుసా, టీడీపీ వాడు, అందుకే పొడిచాడు, కావాలనే పొడిచాడు, కక్షతో పొడిచాడు, అయిపోయింది. టీడీపీ అతను వచ్చి మా వైసీపీ నేతను పొడిచాడు. ఇట్లాంటివన్నీ పోర్ట్రే చేస్తే ప్రభుత్వం మీద బురద చల్లడం ఈజీ అవుతుంది, జనాల నెగిటివిటీ మెల్లిమెల్లిగా పెంచడం. అలా పెంచిన తర్వాత ఏమవుతుంది, ఓకే ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఈ హత్యలు వద్దు, దోపిడీలు వద్దు, ఏమొద్దు, మీ ప్రాజెక్టులు రోడ్లు లేకపోయినా పర్లేదు, మీరు ప్రాజెక్టులు కట్టకపోయినా పర్లేదు, మాకు రుణమాఫీ చేయకపోయినా పర్లేదు, మమ్మల్ని బతకనివ్వండి చాలు, ఉన్నలో ఉన్నంత ఉండనివ్వండి చాలు అంటే ఆయన రావాలి అన్నట్లు తీసుకొస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ నిన్నది. అంటే ప్రతిపక్షంలో లేనిప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఇక వేరే ఏ ఆస్కారం ఉండదు, అంటిల్ అండ్ అన్లెస్ మనంతటి మనం డబ్బు ఖర్చు పెట్టి క్రైమ్ రేట్ ని పెంచడం. ఇప్పుడు జైల్లో మగ్గుతున్న వాళ్ళందరినీ తీసుకొస్తారు, వాడు చిల్లర దొంగతనం చేయాల్సిన అవసరంలా, వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు, కడుపు నింపుకోవడానికి జైలుసాలకు అలవాటు పడవు, రిచ్ బైక్ ఉండడం కోసం ఆ బండి దొంగతనం చేస్తాడు, ఫోన్ దొంగతనం చేస్తాడు, ఆ ఫోను బండి వీడే ఇస్తాడు, పోరా క్రైమ్ చేసిరా అంతే. ఇంతకుముందు ఏంటి, ఈ బండి ఒక క్రైమ్, ఫోన్ ఒక క్రైమ్, ఈ రెండు నేను ఇస్తాను, బోల్డని క్రైములు చేసిరా, నీ మీద కనీసం 50-60 కేసులన్నీ ఉండాలి, నిండిపోవాలి కేసులతో. అప్పుడు కోట్ల నిండా ఖైదీలు, ఎప్పుడు చూడు ఏదో ఒక క్రైమ్ నుంచి వార్తలు, మా ఇంట్లో అది పోయింది, మా ఇంట్లో ఇప్పుడు పేపర్ ఇప్పగానే నేరం అని వస్తుంది కదా, దాని నిండా ఇక్కడ అది పోయింది, ఇది పోయింది, దోపిడీలు, దొంగతనాలు, మొత్తం 2 పేజీలు 3 పేజీలు అవే నిండిపోతాయి. ఏంటిది, ఇన్ని క్రైమ్లు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినందుకే. ఇలా ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు, కేటీఆర్ కేసీఆర్ కూడా కలిసి. ఇక్కడ కూడా వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా పోతున్నారని ప్రభుత్వాన్ని ఏం అనలేక ఏం చేయలేక ఇక్కడ క్రైమ్ రేట్లు పెంచుతున్నారు. రోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పెద్దగా చేసి చెప్పడం అనమాట, ఈ ప్రభుత్వం మీద ఇది అది అనేది. బెస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, బోల్డ్ అండి, 1-2 కాదు, మొన్న రీసెంట్లీ కూడా చాలా జరిగాయి. మేము టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం, నాకు మైండ్లోకి రావట్లా. లాస్ట్ వీక్ కూడా బోల్డ్ అన్ని జరిగాయి, ఒక 2-3 వీక్స్ స్పాన్ లో. దేవుళ్ళు ఒకటే కదా జరిగింది, దేవుళ్ళు ఒకటే ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. నిరుద్యోగ ధర్నా కాదు, నిరుద్యోగ ధర్నా కంటే ముందు కూడా కొన్ని క్రైములు జరిగాయి, దోపిడీలు, క్రైమ్లు ఏవో జరిగాయి, బోల్డ్ అన్ని జరిగాయి. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్, మేము అది మాట్లాడుకున్నా కూడా వేరే ఛానల్లో, నాకు టైంకి మైండ్లోకి రావట్లా. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో, వాళ్ళు కూడా ఇలాగే ఏంటిది డబ్బులు ఇచ్చి ఖైదీలను తెప్పించుకోవడం, వాళ్ళ చేత క్రైములు చేయించడం, గొడవలు చేయించుకోవడం, ఒకరినొకరు ఇంకేదో చేసుకోవడం, లోపల పంపడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంటే మాటలు చెప్పడం ఈజీ, ప్రూవ్ చేయడం కష్టం అవుద్దేమో. ప్రూవ్ చేయడం కష్టం అంటే ఇన్ సెన్స్, ఏదైనా సరే దొరకడానికి పెద్ద విషయం కాదు, ఎక్కడైనా సరే ఏదో ఒక క్లూ వదిలేపోతారు, నేరం చేసే ప్రతి ఒక్కడు ఏదో వదులుతాడు ఇమీడియట్లీగా. అంటే మనము ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యే ఖైదీల్ని, రీసెంట్ డేస్ జరిగిన ఖైదీల్ని, వాళ్ళు మళ్ళీ దోపిడీలు దొంగతనం చేయకుండా కూడా బాగుండడం, ఎందుకు బాగున్నారు అంటే పలానా పార్టీ వాళ్ళతో తిరగడం, ఇలాంటివన్నీ చూశారు జనాలు. అంటే వాడు మారాడు అనుకుందాం, మారినోడిని జైలు నుంచి వచ్చినోడు ఈ పార్టీ వాళ్ళు పెట్టుకోవడం ఎందుకు, వాడు కూనికోరు దగాకోరు అని తెలిసిన తర్వాత వదిలేయాలి.
లేదా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, లేకపోతే వాడిని ఏదైనా రిహాబ్కి పంపించాలి, ఇంకేమైనా చేయాలి. పలానా పార్టీ వాళ్ళు వాడి మీద ఎందుకు ఖర్చు పెడతారు? అవసరం ఏముంది? వాళ్ళ చేత తిప్పుకొని వాడికి రోజు మందు పోయించి వాడికి రోజు పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అలా. ఓకే, మొత్తానికైతే పెద్ద స్కెచ్ అయితే నడవబోతుంది అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి మీరు అన్నదానికేనంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ లో రెండు అలర్ట్ అవ్వాలి కదా ఈ నేపథ్యంలో, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ కావచ్చు. ఒకరు చెప్పుకున్నారు 100 కోట్ల విధ్వంసం, ఇక్కడేమో తెలియదు, ఇంకా తెలుస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.